వెల్కమ్ టు మై డియర్ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్. మనకి ఈరోజు మన ఐపీజీ మీద అలాగే మన ఎక్స్చేంజ్ అలాగే వరల్డ్ క్రిప్టో కైన్ మార్కెట్లో మన కైను వరల్డ్ క్రిప్టో మార్కెట్ క్యాబ్లో మన కైను 8th ర్యాంకులో ఉంది. ఇది వండర్. ఓకేనా, ఒకసారి చూద్దాం. అది మీరందరూ కూడా మన ఐపీజీ కైను ఎక్కడ చూడొచ్చు, దీని వాల్యూ ఎలా తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇక్కడ వరల్డ్ క్రిప్టో మార్కెట్ క్యాబ్ని ఓపెన్ చేసి చూపించవచ్చండి. ఇక్కడ చూడండి, www.worldcryptocoinmarket.com. ఓకేనా, ఇక్కడ మన కైన్ వచ్చేసి ఇక్కడ చూడండి 8th ప్లేస్లో ఉండడం చాలా చాలా అదృష్టం అండి. ఎందుకంటే టాప్ 10లో రావడం అనేది మామూలు విషయం కాదు. మనం టాప్ 10లో ఎందుకు వచ్చామంటే మన సప్లై చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా 3rd ప్లేస్ కోసం ఫైట్ చేశానండి, వాళ్ళందరితోటి. కానీ మనకి ఇంకా యూజర్సు, సబ్స్క్రైబర్, అలాగే మనకు మెంబర్సు, అలాగే ట్రేడింగు పోర్ట్ఫోలియో అవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని ఒక 1 lakh మెంబర్స్ అయ్యారంటే మన కైన్ 3rd ప్లేస్లో వస్తుందండి. 3rd ప్లేస్లో వస్తుందంటే ప్రపంచంలోనే నెంబర్ 3 అంటే 3వ స్థానంలో ఉంటుంది మన కైను. బిట్కాయిన్, ఎథేరియం తర్వాత ఐపీజీఏ. 2030 నాటికి నేను బిట్కాయిన్ని క్రాస్ చేయాలి అంటే మనకేం కావాలి, మీరందరూ మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లోకి కొత్తగా యూజర్స్ రెఫరల్ ద్వారా మీకు ఇప్పుడు ఫ్రీగా బీఎస్కే కైన్ 5 కైన్లు వస్తున్నాయి. ఫ్రీగా రెఫరల్ చేస్తే కేవైసీ చేపించడంతో కేవైసీ చేపించిన వాళ్ళకి 5, చేసినందుకు 5. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెఫరల్లో తీసుకోండి. రేపు మన ఐపీజీ కైను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టేకింగ్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది ఐపీజీ కైను. కాబట్టి కైనుకు హెవీ డిమాండ్ వస్తుంది. ఓకేనా, మీరు మన ఐపీజీ కైన్ని రోజు ఎంత పెరిగింది, మన కైన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎవరికైనా చెప్పే వాళ్ళకి, కొత్త వాళ్ళకి, ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ లైవ్లో చూపించవచ్చు. మన ఐపీజీ కైన్ వరల్డ్ క్రిప్టో కైన్ మార్కెట్లో మన కైన్ లిస్టింగ్ అయింది. ఇక్కడ చూపించవచ్చు మార్కెట్ వాల్యూ, టోటల్ సప్లై, వైట్ పేపర్. ఓకేనా, అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటున్నాయి. ఓకేనా, ప్రతి ఒక్కరు దీన్ని కంపల్సరీ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పండి. ఇది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కాదు, టోటలీ క్రిప్టో కరెన్సీ. మీ దగ్గర ఉన్న అమౌంట్ తోటి డాలర్ కన్వర్ట్ చేసుకొని డాలర్ తోటి కైన్ కొనుక్కుంటారు. మీకు కైన్ రేట్ పెరిగిందా అమ్ముకుంటారు లేదా ఉంచుకుంటారు. మీ ఎసెట్ ఒక ల్యాండు, ఓకేనా, ఒక హౌజు, ఒక కారు, ఒక ల్యాండు ఇలా కొనుక్కుంటాం కదా, అలానే ఇది కూడా. కానీ ఇక్కడ ఇది క్రిప్టో కరెన్సీ అండి. ఇది మీరు స్పాట్ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. దీనికోసం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరినో అమ్మిపి కొనిపించాల్సిన మనం బతిలాడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ విధంగా మీరు మన ఐపీజీ కైన్ని ఇక్కడ వరల్డ్ క్రిప్టో కైన్ మార్కెట్ క్యాబ్లో చూడొచ్చు. ఇది 8th ప్లేస్లో మన కైను 8th ర్యాంకులో ఇక్కడ చూడండి. ఇక్కడ 8th ర్యాంకులో ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. కాబట్టి ఇది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే మన సప్లై వచ్చేసి టోటల్ 1 crore అంటే 100 million. కాబట్టి ఇప్పటి వరకు క్రిప్టో చరిత్రలో మనకంటే తక్కువ సప్లై ఉన్న కైన్ ఒకటి కూడా లేదండి. ఇది ఇంకో వండర్. ఓకేనా, దీంతోపాటు మన కమ్యూనిటీ కూడా మనం పెంచుకుంటే రేపు రాబోయే రోజులలో మనము 2030 నాటికి బిట్కాయిన్ని ఈజీగా దాటేయచ్చు. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రెఫరల్ చేయండి, మన ఎక్స్చేంజ్కి కమ్యూనిటీ పెంచుకోండి. అలాగే నెక్స్ట్ మంత్లో మనం ఒక ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తున్నాం. ఓకేనా, ఆ ప్రాజెక్టే ఐపీజీ స్టేకింగ్. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 630 కాడ మన ఐపీజీ కైన్ ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఓకే సార్, 630 కావచ్చు, 700 కావచ్చు, లేదా 500, నో ప్రాబ్లం. మరి ఈ ఐపీజీ కైన్ మేము ఎందుకు కొనాలి సార్, కొనడం వల్ల మాకేంటి సార్ బెనిఫిట్ అంటే, మీరు ఊహించలేని వండర్ లాంటి అద్భుతమైన బెనిఫిట్స్, లాభాలు మనకు ఉన్నాయి. అవేంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు బిట్కాయిన్ కొన్నారు 1 crore పెట్టి, మీరు కొని పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా వస్తుందా? ఒక 1 year పక్కన పెట్టారు, ₹1,00,00,000 కాస్త 90 లక్షలు అయింది. 1 year టైం వేస్ట్, ₹1,00,00,000 కాస్త 90 లక్షలు అయింది. అంటే మనం ఇంకో 10 lakhs మైనస్లో ఉంటాం.
ఓకేనా, లేదు ఓ 10 లక్షలు పెరిగింది, ఓకే 1 crore 10 lakhs అవుతుంది. కానీ ఇక్కడ మన కంపెనీ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ $300 కాడ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 300 కాదండి, $1 కాడ కూడా కొన్నోళ్ళు ఉన్నారు. 5, 10, 50, 60, 100, 200, 300, 400, 500, 600 కాడ కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత ప్రాఫిట్ తీసుకున్నారు? మరి $1 కాడ కాయిన్ కొనుక్కుంటే 630, $1 ఈక్వల్ టు ₹100 వేసుకోండి. మరి $1 కాడ ఒక కాయిన్ కొనుక్కుంటే ₹100 పెడితే ఈరోజు $630 అంటే అక్షరాల 60,000. ప్రపంచంలోనే ఇంత బెనిఫిట్, ఇంత లాభం ఇచ్చిన కంపెనీ ఏది లేదు, మన ఐస్మార్ట్ కంపెనీయే. ఓన్లీ 6 months టైంలో. ఇది అద్భుతం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఐపీజీ కాయిన్ కొనుక్కొని మీరు కనుక స్టేకింగ్లో పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ఎలా ఉంటుంది, ఆ బెనిఫిట్ ఏ రకంగా ఉందనేది ఒకసారి ఈ చార్ట్లో చూడండి. ఓకే, ఇప్పుడు మీరు 630 కాడ ఎగ్జాంపుల్ ఒక ఐపీజీ కాయిన్ కొనుక్కున్నారు. ఎవరి కోసం కొన్నారు? మీరు రేపు ఫ్యూచర్లో మనం 1 crore అయ్యే విధంగా నేను మనమంతా కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి కాయిన్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఒక కాయిన్ స్టేకింగ్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మన సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఒక కాయిన్ మీరు మన కంపెనీలో స్టేకింగ్ పెట్టుకుంటే మీకు ఎవ్రీ మంత్ 4% అంటే 0.04 అనేది మీకు కాయిన్ వస్తుంది. మీరు ఇక్కడ పెట్టాల్సింది స్టేకింగ్లో కాయినే, డబ్బులు కాదు. డబ్బులు తీసుకోము, ఇది ఇన్వెస్ట్మెంట్ అస్సలే కాదు. ఓకేనా. ఇది ఒక 1 year ప్రాజెక్టు. మన కాయిన్, మన ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ కోసం మనం ఎక్స్ట్రా స్పెషల్ బెనిఫిట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో మీరు ఒక కాయిన్ కొని, ఓకేనా, మీరు ఒక కాయినే కాదండి, హాఫ్ కాయిన్ కొనుక్కున్న, పావు కాయిన్ కొన్న, చిన్న ముక్క 0.1 కొనుక్కున్నా మీకు 4%. అలా మీరు 5 కాయిన్ల లోపు అంటే 4.99 వరకు 4% తీసుకుంటారు. ఓకేనా. ఎప్పుడైతే 5 కాయిన్లు దాటుతాయో అప్పుడు మీకు 6% అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 5లో పెట్టుకుంటే 4 వస్తుంది. 5 నుంచి 10 కాయిన్ల లోపు మీరు కొని ఇక్కడ స్టేకింగ్లో పెట్టుకుంటే మీకు 6% వస్తుందండి. ఓకేనా. ఎవ్రీ మంత్ మీరు తీసుకుంటారు హ్యాపీగా. మీరు ఇక్కడ ఎవ్రీ మంత్ 6%తో పాటు మీకు కాయిన్ రేట్ పెరిగిన కొద్దీ మన ఎసెట్ పెరుగుతుంది. ఇక్కడ 2 in 1 మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 10 నుంచి 15 కాయిన్లు ఎప్పుడైతే మీరు అవుతుందో మీకు అప్పుడు 10%. 10 నుంచి 10 లోపు అయితేనేమో 6%. 10 దాటి 15 కాయిన్ల లోపు పెట్టుకుంటే మీకు 8%. ఎప్పుడైతే 15 కాయిన్లు దాటుతాయో 15.1, 15.2 ఇలా పెట్టినా కూడా మీకు 10% మంత్లీ యావరేజ్గా రావడం జరుగుతుంది. ఇది 1 year ప్రాజెక్టు. ప్రతి ఒక్కరు గమనించండి. ఇది ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అండి. ఇది ఒక గోల్డెన్ అవకాశం. ఇది మనం ఎంట్రీ అయ్యే టైము. ఓకేనా. మంచిగా కాయిన్ కొనుక్కోండి. వీలైనంత వరకు ఇంతే కొనమని నేను చెప్పను, ఇంత పెట్టమని నేను చెప్పను. అలాంటి కంపెనీ మనది కాదు. మీకు ఎంత వీలైతే ఒక్కకైనా 5, 10, 15, 20 అది మీ ఇష్టం, మీ చాయిస్. మీరు స్టేకింగ్లో పెట్టుకోండి. మీరు ఒక 1 year పీరియడ్ పెట్టుకొని ఎవ్రీ మంత్ పర్సెంటేజ్ తీసుకొని స్పాట్ ఎక్స్చేంజ్లో అమ్ముకోండి. 1 year తర్వాత అక్కడ సపోజ్ $5,000 ఉంది అనుకుందాం. మీ కాయిన్ ఇక్కడ 5 కాయిన్లు పెట్టారా, ఆ రోజు 5,000 ఉన్నా మీ 5 కాయిన్లు మీకే వస్తాయి. మీరు ఎన్ని కాయిన్లు పెడితే అన్ని కాయిన్లు రిలీజ్ అవుతాయి. ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం మీరు ఒక కాయిన్ అమ్ముకుంటే మీ పెట్టినంత వస్తుంది, మిగతాయి అలా ఉంచుకోండి. రేపు మన పిల్లలకి ఎసెట్ అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో ల్యాండ్ కొనలేము. ల్యాండ్ కొనాలంటే 50 లక్షలు, 60 లక్షలు, ₹1,00,00,000 కూడా ఉంది. అలాగే గోల్డ్ కొందామంటే మీకు తెలిసిందే 1,40,000, 1,50,000 ఉంది. అంతంత రేట్లు పెట్టి మనం కొనలేం. కాబట్టి అంతకంటే అద్భుతమైన అవకాశం మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ మనందరికీ ఇచ్చింది. మీరు ఇక్కడ ఈరోజు మనకైనా 60,000 కాడ ట్రేడ్ అవుతుంది. 6,000 మనకు ఎగ్జాక్ట్లీ $630 అంటే ఎగ్జాంపుల్ అంతే, 60,000 అరౌండ్. ఓకేనా. కాబట్టి తక్కువ రేట్ ఉందండి. నేను ₹1,00,00,000 చేయాలనుకుంటున్నాను 2030 నాటికి. మీరు మనమంతా కలిసి ఇలా స్టేకింగ్ ప్రోగ్రామ్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ఇండియా వైజ్గా, వరల్డ్ వైజ్గా తీసుకెళ్ళినప్పుడు దీనికి హెవీ డిమాండ్ వస్తుంది. మన కాయిన్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. మన ఎక్స్చేంజ్ గురించి ఎక్కువ మందికి తెలవడం వల్ల కాయిన్కు, మీ దగ్గర ఉన్న కాయిన్, నా దగ్గర ఉన్న కాయిన్కి డిమాండ్ వస్తుంది. కాబట్టి నేను మనమంతా కలిసి వర్క్ చేసుకుందాం. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు నాకు డబ్బులు పెట్టట్లేదు. మీకోసం మీరు కాయిన్ కొనుక్కొని స్టేకింగ్లో పెట్టుకుంటున్నారు అంతే. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే సార్, మరి నేను ఒకరికి చెప్పాను, కొన్నాడు,
తను పెట్టుకున్నాడు, తనకే బెనిఫిట్. మరి నేను ఇంత కష్టపడి చెప్పాను కదా నాకేం లేదంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఉందండి. రెఫరల్ అనేది కంపల్సరీ. ఈచ్ మీరు ఎంతమందితోటి ఎన్ని కైన్లు పెట్టించినా ఒక్కొక్కరి మీద మీకు 30% తను తీసుకునే ఇంట్రెస్ట్ మీద మీకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 10 కైన్లు మీరు పెట్టించారు అంటే 8% ఎంత అండి? 10 కైన్లకి 8% అంటే ఎగ్జాంపుల్ ఒక 10,000 అనుకోండి. తను 10,000 తీసుకుంటే మీకు 3,000 వస్తుంది. తను 1,00,000 తీసుకుంటే మీకు 30,000 వస్తుంది. ఈ విధంగా మీరు ఎంత మందితోటైనా రెఫరల్ చేసుకోండి ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో. ఓకేనా. మనకు నెక్స్ట్ 2027 జనవరి వరకు ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత ఇంతకంటే మంచి ఆ ప్రాజెక్టులు తీసుకొని మనం ముందుకెళ్తాం కాబట్టి మనకు చేతి నిండా పని, జేబు నిండా డబ్బు, మన కైను డెవలప్మెంట్ కావాలి. మనకు కావాల్సింది ఇదే. అలాగే ఈరోజు లైవ్ కైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మన ఐస్మార్ట్ కస్టమర్స్. మీరంతా సంతోషంగా ఉండడానికే ఈ ప్రాజెక్టులు, ఈ స్టేకింగ్ ప్రాజెక్టు, అలాగే మన ఎక్స్చేంజ్ వరల్డ్ క్రిప్టో కైన్లో మన కైన్ లిస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తుందండి కంపెనీ? ఒకసారి ఆలోచించండి. మీకు ఒక మాట చెప్పానా అది చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇంతకంటే జెన్యూన్గా, ఇంతకంటే అద్భుతంగా ఇంకెక్కడ ఉంది కంపెనీ చెప్పండి? 3 సంవత్సరాలు అద్భుతంగా రన్నింగ్లో ఓకేనా, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, కష్టాలు నష్టాలు కామన్ ఏ కంపెనీలో అయినా ఉంటాయి, అవన్నీ దాటేసుకొని ఇక నుండి మనకు విజయాలే తప్ప అపజయం ఉండదు. ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయండి. ఒక్కొక్కరు ఈచ్ రెఫరల్ మీద 30% తీసుకోండి. దాంతోపాటు మనం ఒక టూర్ ఎంజాయ్ కష్టపడుతున్నాం, వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక టూర్ ఎంజాయ్మెంట్ కూడా వెళ్ళాలి. ఒక టూర్కి వెళ్తే మనం ఈ వర్క్ చేసే మైండ్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. ఓకేనా, అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. కాబట్టి మీరు మినిమం ఒక 10 ఐపీజీ కైను స్టేకింగ్ చేపించగలిగితే రెఫరల్ ద్వారా మీరు గోవాకి ఎలిజిబుల్ అవుతారు. 1 మంత్ పీరియడ్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి 1 మంత్. ఓకేనా. అలాగే లేదు సార్ నేను గోవా చూశాను, నేను కొంచెం కష్టపడతాను, వేరే కంట్రీకి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే ఎస్, మీరు కనుక మినిమం 15 ఐపీజీ కైన్ స్టేకింగ్ చేపించగలిగితే, మీరు ఒక్కరితో చేపిస్తారా 15 మందితో 30 మంది, అది మనకు సంబంధం లేదండి. కంపెనీ టోటల్గా వాల్యూ చూస్తుంది. 15 ఐపీజీ మీ రెఫరల్లో ఉంటే మీరు గోవాకి మన బ్యాంకాక్కి ఎలిజిబుల్ అండి. ఇది ఎంత అద్భుతం చెప్పండి. బ్యాంకాక్కి ఒకరు వెళ్ళి రావాలి, అక్కడ ఒక మినిమం ఒక 4-5 డేస్ స్టే చేసి రావాలంటే మినిమం 50,000 ఖర్చు వస్తుందండి. అలా ఎంతమంది అయినా ఎలిజిబుల్ అవ్వండి, కంపెనీ తీసుకెళ్ళడానికి రెడీ. కాబట్టి కంపెనీ ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. మీరు కూడా స్ట్రాంగ్ అవ్వండి, రెడీగా అవ్వండి. ఓకేనా. ఇప్పుడున్న రోజులలో మనం ఒక జాబ్ చేయాలంటే రోజు మార్నింగ్ లేచి 9కి వెళ్ళి ఈవినింగ్ 6కి రావాలంటే 5-6 గంటలు వర్క్ చేయాలి, 7-8 గంటలు కూడా వర్క్ చేయాలి. అలా నెలంతా చేస్తేనే సాలరీ వస్తుంది. ఒకరి కింద పని చేయాలి టైం టు టైం. ఓకేనా. మనీ ఫ్రీడమ్ ఉండదు, టైం ఫ్రీడమ్ ఉండదు. కానీ మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో మనీ ఫ్రీడమ్, అలాగే టైం ఫ్రీడమ్. ఓకేనా. అద్భుతంగా మీరు నచ్చిన టైంలో నచ్చినప్పుడే బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా. అద్భుతమైన అవకాశం. ఇలాంటి అవకాశం మరలా రాదండి. కాబట్టి అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ వినియోగించుకోండి. ఐపీజీ స్టేకింగ్ కోసం మీరు చేయాల్సిందల్లా ఐపీజీ ఎక్స్చేంజ్కి తీసుకురండి. రెఫరల్ ద్వారా ఐపీజీ కైన్ కొని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్ రెడీ అవ్వడంతో స్టేకింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఆ లోపు కైన్ రేట్ పెరుగుతూనే ఉంది, మీరు చూస్తున్నారు లైవ్లో. ఓకేనా. ఇక్కడ ఐపీజీ కైన్ కొనడం వల్ల మీరు కొన్న వాల్యూ పెరుగుతుంది. కొనుక్కొని స్టేకింగ్లో పెడితే ఎవ్రీ మంత్ పర్సెంటేజ్ కూడా వస్తుంది. మరి ఇంకేం కావాలి చెప్పండి, ఇంతకంటే అద్భుతం. ఓకే, మరి ఎలా కొనాలి సార్ ఐపీజీ కైన్ అనేది ఇక్కడ మనం లైవ్లో చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ హోమ్లోకి వస్తారండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ ఒక పాస్వర్డ్, ఒక మెయిల్ ఐడి తోటి కేవైసీ కంపల్సరీ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వాలెట్. ఓకేనా. ఈ వాలెట్లో మీ దగ్గర డాలర్ ఉన్నా, ఐపీజీ కైన్ ఉన్నా, బిట్ కైన్, ఎథీరియం ఏ కరెన్సీ ఉన్నా కూడా ఇది ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకేనా. ఇది మన వాలెట్ అడ్రస్. ఈ అడ్రస్కి మనం బినాన్స్ కావచ్చు, బిట్మార్ట్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ ఎనీ ఎక్స్చేంజ్ నుండి మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకోగానే ఇక్కడ మీకు స్పాటు ఆన్ చైన్ బ్యాలెన్స్లో యాడ్ అవుతే ఇక్కడ చూడండి నాకు ఒక $1 ఉంది. ఐపీజీ కైన్ 0.31 కైన్ ఉంది. అలాగే బిఎన్బి కూడా మనకు గ్యాస్ ఫీజు పడుతుంది కాబట్టి $1 $2 మెయింటైన్ చేయండి. చాలా రోజులు మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ మీరు కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అంటే డాలర్ కావచ్చు, ఐపీజీ కావచ్చు, బిఎన్బి. ఓకేనా. ఇలా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఇది మన కాంటాక్ట్, మన వాలెట్ అడ్రస్సు. ఓకేనా. ఈ వాలెట్ అడ్రస్ని మీరు వేరే వాళ్ళకి ఎవరి దగ్గర అయితే డాలర్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఓకేనా. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈడ నా దగ్గర
ఆన్ చైన్లో డాలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ట్రేడింగ్లకు తీసుకెళ్ళి ట్రేడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ట్రాన్స్ఫర్లకు రండి. ట్రాన్స్ఫర్లకు వచ్చి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఐపీజీ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి డిపాజిట్లకు వెళ్ళాలి. ఓకేనా, ఐపీజీ డిపాజిట్లకు వచ్చి ఓకేనా, ఇక్కడ నా డాలర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు డాలరా ఐపీజీయా ఏది పంపించాలనుకుంటున్నారు? ఎస్ డాలర్. ఓకేనా, డాలర్ ఎన్ని ఉన్నాయి? 1 లేదా మ్యాక్సిమం ఇలా ఎంటర్ చేసుకొని ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్. ఓకే, పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ ఆప్షన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. ఓకేనా, ఓకే పాస్వర్డ్ కొట్టాను. ఓకే, వెళ్ళిపోతుంది సక్సెస్ఫుల్గా. మన కైన్ అనేది ట్రేడింగ్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, మీకు ఈ విధంగా మీరు వేరే ఎనీ ఎక్స్చేంజ్ నుండి తీసుకొచ్చుకొని ఓకేనా, వేరే ఎక్స్చేంజ్ నుండి తీసుకొచ్చుకొని ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్ నుండి ఓకేనా, మెయిన్ బ్యాలెన్స్ ఇప్పుడు ఇక్కడ $1 ఉండే కదా మనకి, ఇక్కడ ఇప్పుడు వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ట్రేడింగ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ మనం ట్రేడింగ్లో చూడండి ఐపీజీ యూఎస్డిటీ. ఓకేనా, ఇక్కడ నాకు $40 ఉన్నాయి. ఒక ఐపీజీ ఉంది, ట్రేడింగ్లో $40 ఉంది. ఓకే, మరి ఇక్కడ మీరు సంపాదించుకున్నారు. మళ్ళీ మీరు మెయిన్ వాలెట్కి ఎలా, స్పాట్ వాలెట్కి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఇక ఫండ్లకు వచ్చి ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ నా దగ్గర ఐపీజీ కైన్ ఉంది కదా. ఎగ్జాంపుల్ మీకు ఈ కైన్ని చూపిస్తా ట్రాన్స్ఫర్ చేసి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ట్రేడింగ్ నుంచి విత్డ్రాల్ అంటే మెయిన్ వాలెట్కి విత్డ్రాల్ అవుతున్నాం. మీరు ఇక్కడ ఒకటి ఐపీజీ సెలెక్ట్ చేసుకోండి, మ్యాక్స్ కొట్టేసి ఓకేనా, విత్డ్రాల్ కొట్టేస్తే డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి మనకు మెయిన్ స్పాట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆన్ చైన్ బ్యాలెన్స్, అక్కడికి వెళ్ళిపోతుందండి. సింపుల్. ఇలా మనం ట్రేడింగ్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇక్కడికి వచ్చినాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర $40 ఉంది, 1 ఐపీజీ ఉంది. మీరు అనుకోవచ్చు ఎండీ సారే కైన్లు అమ్ముతాడు కావచ్చు, ఎండీ సారే అమ్ముకుంటా అంటే తప్పండి. ఇది అమ్మే టైం కాదు, కొనే టైము. నేను చేసిన ట్రేడింగ్ హిస్టరీ చూపిస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, నేను ఇది లిమిట్ టు బై, నేను కొనడానికి 630కి నేను కూడా కొంటున్నా. ఓకేనా, అంటే అర్థం చేసుకోండి ఇక మీరు కొనాలా వద్దా అనేది. సరే, ట్రేడింగ్ హిస్టరీ కూడా చూద్దాం. గ్రీన్ కలర్ అంతా ఏంటిదండి? ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ అంతా కొనేది కాబట్టి నేను ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నా? 630 కాడ కొన్నా, 500 కాడ కొన్నా, 546 కాడ కొన్నా, 470, 490 ఎక్కడి నుంచి కొనుక్కుంటూ వస్తున్నా? చూడండి, ఇక్కడ మనకు స్టార్టింగ్లో కైన్ రేటు హైక్ అయింది, ట్రేడర్స్ రావడం వల్ల ఇప్పుడు స్టేబిలిటీకి వెళ్తుంది. ఓకేనా, నేను కూడా కొంటూ అమ్ముతూ, ఇక్కడ అమ్మేది ఇక్కడనే 2 కాడాలు చూడండి, తక్కువ అమ్మాను 0.1, 0.01, కానీ కొనేది మాత్రం చూడండి ఎక్కువ కొనుక్కుంటూ వచ్చాను. ఓకేనా, ఇక్కడ దాకా ఇదంతా కొన్న హిస్టరీ. మనం కొంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, అమ్ముకుంటే రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి కొనుక్కోండి, ఎందుకంటే రేపు ఇది భవిష్యత్. నాకు తెలుసు ఐపీజీ అనేది టోటల్ సప్లై 1 crore. కాబట్టి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తాను. ఐస్మార్ట్ కంపెనీ, ఐపీజీ, బీఎస్కే నా ప్రాణం. కాబట్టి మీరు నేను మనమంతా కలిస్తే ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం. కాబట్టి తక్కువ రేట్లో ఉంది కాబట్టి వీలైనంత వరకు కొనుక్కోండి. మీ దగ్గర ఐఎన్ఆర్ బ్యాంకులో ఉంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డాలర్ తీసుకొని ఇక్కడ కైన్ కొని పెట్టండి. ఈరోజు కొనగానే రేపు అవ్వదండి, మళ్ళీ చెప్తున్నాను. మినిమం ఒక 6 నెలల 1 year హోల్డ్ చేయండి. మన పిల్లలకి ఎసెట్ అవుతుంది, స్కూల్ ఫీజులకు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మేలో మళ్ళీ మనకి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, జూన్ జూలైలో, అప్పుడు పిల్లలకి ఎసెట్ అవుతుంది. ఇప్పుడు కొని పెట్టండి, అద్భుతంగా వెళ్ళిపోతుంది కైన్ రేటు. $100 పెరిగినా సరిపోతాయి కాండి. సపోజ్ మీరు 60,000 పెట్టి $630 పెట్టి కొన్నారు, 750 అయింది. $100 అంటే 10,000 ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ఇలా మీరు బేస్ చేసుకొని కైన్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. మరి ఎలా కొనాలి సార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ 644కి 0.3 కైన్ ఉంది. అప్పుడు నేను కొనాలి అంటే ఇక్కడ నేను ఏం చేయాలి? ఓకేనా, ఇక్కడ చూడండి 644 ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, మనం ఎప్పుడు కూడా ఇక్కడ లిమిట్లో పెట్టుకోండి. ఓకేనా, అలాగే ఎంత కొనాలి? ఇప్పుడు నా దగ్గర ఎంత ఉందండి ఎసెట్? $40 ఉంది. అప్పుడు నాకు $40 సరిపడా 0.05 ఎన్ని అవుతుంది? $32. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, 0.6. ఓకే, 38, 0.7, $45 అవుతుంది కాబట్టి 65 వస్తుంది, 63, 62. ఓకే, 0.62 కైన్ నేను ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు బై చేస్తే డైరెక్ట్ ఇక్కడున్న ఈ కైను మనం కొనుక్కోవచ్చు డైరెక్టు. లేదు నేను 640కే కొంటాను అంటే ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 40 పెట్టి ఇట్లా మీరు ఆర్డర్ కూడా పెట్టుకుంటే ఇక్కడ 640 ఆర్డర్ వస్తుంది.
ఒకవేళ ఎవరైనా 640కి అమ్ముకుంటే మీకు ఆర్డరు ఓకే బయింగ్ అవుతుంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వెయిటింగ్ ఇక్కడ చాలా ఓపిక అండి. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్లో ఎంత ఓపిక ఉంటే అంత అద్భుతమైన స్థాయికి వస్తాం. 2009లో బిట్కాయిన్ వచ్చిందండి. ఆ రోజు కనుక ఒక 1000 రూపాయలు కొంటే 1000 కాయిన్లు వచ్చేదండి. మర్చిపోయి ఈరోజు అమ్మితే 1000 ఇంటూ ఒక కాయిన్ వచ్చేసి ₹1,00,00,000, అంటే అక్షరాల 1000 కోట్లు. నేనేదో మిమ్మల్ని నమ్మేయడానికో చెప్పట్లేదు, మోసం చేయడానికో చెప్పట్లేదండి. మీరు ఇది లైవ్ గూగుల్లో కొట్టండి, మీకు ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి మనం క్రిప్టోలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి. నేను ఇది ఒక లైఫ్ ఇది నా లైఫ్ లాగా, ఇదే నా లైఫ్ అనుకొని చేస్తున్నాను. కాబట్టి దీన్ని ఏ స్థాయికి అయినా తీసుకెళ్ళడానికి 24 అవర్స్ నేను బ్యాక్ ఎండ్లో హార్డ్ వర్క్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా వర్క్ చేస్తున్నారు. అందరం కలిసి చేస్తేనే ఇలాంటి అద్భుతమైన ఒక టెక్నాలజీ ముందుకొచ్చింది, బయటకు వచ్చింది. మన ఇండియాలో దమ్మున్న కంపెనీ ఐపీజీ, ఐస్మార్ట్ ఎక్స్చేంజ్, బీఎస్కే కైనా అని చెప్పుకోవచ్చండి. అలాగే మీరు ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ మీకు లైవ్లో చూస్తున్నారు. ఓకేనా. ఇక్కడ కైన్ ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకుంటున్నారు, ఇక్కడ 630 ఉంది కదండి. 630కి మీరు ఒకవేళ స్పాట్ ఇప్పుడు మీకు ఎమ్మటే అమ్ముకోవాలంటే 630 ఎంటర్ చేసుకొని ఎంత అమ్మాలనుకుంటున్నారు. ఓకేనా. మీరు ఎగ్జాంపుల్ ఒక కాయిన్ అమ్మాలనుకుంటే 1 పెట్టండి, లేదు హాఫ్ కాయిన్ అమ్మాలనుకుంటే 0.5 పెట్టండి. పెట్టి సెల్లింగ్ కొట్టేస్తే మీ కాయిన్ సెల్ అవుతుంది. సింపుల్ అండి. ఇక్కడ ప్రతిదీ కూడా ప్రైజు ఎంత రేటుకు అమ్మాలి అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. తొందర పడొద్దు, 1కి 2 సార్లు ఆలోచించుకోండి, అమ్మేటప్పుడైనా కొనేటప్పుడైనా. ఓకేనా. కొనడానికి అస్సలు ఆలోచించకండి, ఎందుకంటే ఇది పెరిగే టైము, ఇది ఎంట్రీ టైము. ఓకేనా. 2030 తర్వాత మీరు అప్పుడు అమ్ముకోవడానికి ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి అద్భుతమైన టైం అండి. కాబట్టి హెవీ కస్టమర్స్, యూజర్స్, మెంబర్స్, ట్రేడర్స్, బయ్యర్స్ అందరూ కూడా మన ఎక్స్చేంజ్లోకి వస్తున్నారు. కాబట్టి అద్భుతంగా కమ్యూనిటీ కూడా పెరుగుతున్నారు. 2030 నాటికి మన ఎక్స్చేంజ్లో 10 lakhs మెంబర్స్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. అలా అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ మన ఎక్స్చేంజ్కి ఉంటుంది. అలాగే మన కైను డిమాండ్ అవుతుంది. మీ దగ్గర ఉన్న కైను, నా దగ్గర ఉన్న కైను ఎసెట్గా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొనండి, కొనిపించండి. అలాగే నెక్స్ట్ మంత్లో వచ్చే ప్రాజెక్టు స్టేకింగ్లో పెట్టుకుంటే కూడా వాళ్ళకి బెనిఫిట్ వస్తుందనేది చెప్పండి. ఓకేనా. అలాగే ఈ మంత్లో మనకు ఐస్మార్ట్ అకౌంట్లో 299, 999 ఈ ప్యాకేజీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లోజ్ చేసేయడం జరుగుతుంది. మీరు February 1 నుంచి ఇక్కడ కొనాలి, ఇక్కడనే అమ్మాలి. ఇంకా ఐస్మార్ట్ అకౌంట్లో ఎలాంటి ప్యాకేజెస్, ఎలాంటి సిస్టమ్ ఉండదు. ఓన్లీ సిస్టమ్ ఉంటుంది, కానీ అక్కడ ప్యాకేజింగ్, రెఫరల్ ఇవేవి ఉండవు. ఇక్కడ స్టేకింగ్ ప్రోగ్రామే ఉంటుంది. అలాగే బీఎస్కే సబ్స్క్రిప్షన్ కూడా విఐపి సిల్వర్ కూడా ఈ మంత్ తోటే క్లోజ్ అవుతుంది. ఓకేనా. మీరు ఏం మాత్రం సంపాదించుకోవాలన్నా బీఎస్కే ఈ మంత్నే. నెక్స్ట్ మంత్ 1 నుంచి డైరెక్ట్ మీరు ఐపీజీ అయినా బీఎస్కే అయినా కొనాలన్నా అమ్మాలన్నా మన ఎక్స్చేంజ్లోనే, ఇంకా వేరే ప్రాజెక్టులు అంటూ ఏవి ఉండవు. ఓకేనా. ఇది మన ఐస్మార్ట్ ఎక్స్చేంజ్లో మీరందరూ కూడా తెలుసుకొని నేర్చుకోవాల్సిన మన ట్రేడింగు, అలాగే ఎలా మీరు ఫండ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈరోజు మనం లైవ్ ఐపీజీ కైన్ రిలీజ్ చేశాం కదా, అది కూడా మీకు ఎలా రిలీజ్ చేయాలనేది ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. మీరు అది చూస్తే సరిపోతుంది. ఓకేనా. మీరు ఎవరికైనా చెప్పాలంటే మన కైన్ వరల్డ్ క్రిప్టో కైన్ మార్కెట్లో చూపించవచ్చు. ఓకేనా. అక్కడ డైరెక్ట్ లైవ్ రేట్ ప్రకారం వచ్చేస్తుంది. మీరు ఫండ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వాలెట్ అడ్రస్ తోటి ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మీరు ట్రేడింగ్లోకి ఇక్కడ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు డాలరా ఐపీజీ, మీ దగ్గర ఐపీజీ ఉంటే ఐపీజీ, డాలర్ ఉంటే డాలర్, మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఐపీజీ యూఎస్డిటీలకు రండి. ఓకేనా. ట్రేడింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయండి. బయింగ్, సెల్లింగ్ అనేది ఏం లేదంటే సింపుల్. ఇక్కడ మీరు ప్రైస్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ కింద ఎంత కాయిన్ కొనాలనుకుంటున్నారో అమ్మాలనుకుంటున్నారండి. సింపుల్. మీరు ఒక 1 వీక్ జూమ్కి రండి. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి నేర్చుకోండి. అద్భుతంగా ట్రైనింగ్ అవుతారు. అలాగే మన క్రిప్టో ట్రైనర్ తోటి కూడా మనం మీ అందరికీ కూడా నేర్పించడానికి పేడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా దాని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. మన కైను, ఐపీజీ కైను మీరు ఊహించని స్థాయిలోకి వెళ్తుంది. కాబట్టి చాలా చాలా తక్కువ రేట్ అండి. ₹1,00,000 కూడా వెళ్ళలేదండి మన కైన్. ఇంకా 60,000 అంటే $630 కాడనే ఉంది. 2030 నాటికి మన గోలు 1 CR. ఇది ఒక్కరు మనసు పూర్తిగా గట్టిగా అనుకోండి. ఒకకైనా 2, 5, 10 వీలైనంత కొని పక్కన పెట్టండి. ఎసెట్గా మారుతుంది. తర్వాత మనం కొనలేము, అలా చూస్తూనే ఉండిపోతామండి. మనకు బిట్కాయిన్ గురించి కూడా 2010లో 11, 12, 13, 15, 20
2020 వరకు కూడా చాలామంది చెప్పారు తెలుసు, కానీ చూద్దాంలే కొందాంలే అనుకున్నాము, ఎవరం కొనలేదు, చూసుకుంటూ అలా వచ్చాము. అది ఈరోజు ₹1,00,00,000 లోపు ట్రేడ్ అయ్యి కూర్చుంది. ఇప్పుడు కొనలేము, ఓకేనా, అలా అని ఆశ చంపుకోలేము. కాబట్టి మనందరి కోసం మన ఐస్మార్ట్ కంపెనీ ఓకేనా $1 తోటే తీసుకురావడం జరిగింది. ఈరోజు $637 కాడ ట్రేడ్ అవుతుంది. ఇది అద్భుతం, వండర్, ఎక్స్ట్రాడినరీగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. చాలామంది ట్రేడర్స్ కూడా వచ్చారు, చేస్తున్నారు పర్ఫెక్ట్గా. ఓకే, ఈ విధానంలో మనం ఇలానే స్పీడ్గా వెళ్తే 2030 నాటికి మనం ఏ స్థాయికి వెళ్తామో మీరే ఆలోచించండి. ఓకేనా, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ట్రేడింగ్ కావచ్చు, మీరు రెఫరల్ చేసుకోండి, టీం పెంచుకోండి, అలాగే కైను కొనిపియండి, కొనుక్కోండి. నెక్స్ట్ స్టేకింగ్లోకి రండి. స్టేకింగ్లో కూడా ఎవ్రీ మంత్ పర్సెంటేజ్గా తీసుకోండి. అలాగే గోవా ట్రిప్కి, అలాగే బ్యాంకాక్ ట్రిప్కి కూడా హెవీగా ఎక్కువ కమ్యూనిటీ మీరు ఎలిజిబుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆపర్చునిటీ, మంచి కంపెనీలో ఉన్నామని హ్యాపీగా ఫీల్ అవ్వండి, హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్లో ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా, యాజ్ ఎ సీనియర్స్గా కావచ్చు, జూనియర్ కావచ్చు, ఓకేనా, మీరు డౌట్ ఉంటే అడగొచ్చండి. ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎక్స్ట్రాడినరీగా మన కైన్ రేట్ అనేది పెరుగుతుంది. మంచి జెన్యూన్ కంపెనీలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వర్క్ చేసుకోండి, టీం పెంచుకోండి. ఓకేనా, నేను ఇక నుండి జూమ్లోకి వీలైనప్పుడే వస్తాను. బ్యాక్ ఎండ్లో వర్క్ ఉంటుంది, ఇక నేను జూమ్కి అనేది వస్తాను ఎప్పుడైనా నా టైం చూసుకొని. మనకి విజయలక్ష్మి మేడం, నాయుడు సార్ వాళ్ళు ఇక నుండి జూమ్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్గా అప్డేట్ ఇవ్వాలని వాళ్ళు ప్రతి క్షణం కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం, అప్డేట్స్ వస్తే నేర్చుకోవడం, అవి మీకు చెప్పడం కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే ప్రతి లీడర్ కూడా ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలి, నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ మేడం గారు. అందరికీ అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఎంపీ గారు థ్యాంక్స్ చెప్తారు. ఓకే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.